హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. సో ఈ జూన్ మాసంలో చాలా ఆసక్తికరమైన ఆస్ట్రాలాజికల్ జ్యోతిష్యపరంగా కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ యొక్క ఈవెంట్స్ యొక్క ఎఫెక్ట్ ఈ అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ముందుగా మేజర్ ఈవెంట్స్ ఏంటంటే రవి రాశి మారుతున్నాడు, మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు 15 జూన్. సో 15 జూన్ నుంచి 15 జూలై వరకు రవి మిథున రాశిలో గోచరిస్తాడు. బుధుడు కూడా మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు 14 జూన్న బుధుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. జూన్ 29 వరకు మిథున రాశిలో రవితో కలిసి గోచరిస్తాడు. శుక్రుడు కూడా 12 జూన్న అంటే ఆల్రెడీ మిథున రాశిలో గోచరిస్తున్నాడు. 12 జూన్ నుంచి 7 జూలై వరకు 2024 శుక్రుడు కూడా మిథున రాశిలో గోచరిస్తాడు అనమాట. ఓకే, సో ఈ 3 ప్లానెట్స్, ఈ ఇన్నర్ ప్లానెట్స్ అంటారు, రవి, బుధుడు, శుక్రుడు. రవి మన సోల్, మన ఆత్మ, మన ఐడెంటిటీ, మన అహం, మన ప్రైడ్. బుధుడు మనలోని ఇంటెలెక్ట్, మన కమ్యూనికేషన్ స్కిల్స్. బుధుడు ఒక మెసెంజర్. శుక్రుడు మనలో ప్లెజర్, మనలో ఉండే డిప్లొమసీ, మన రిలేషన్షిప్స్. సో ఈ 3 ఇంపార్టెంట్ ప్లానెట్స్, వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఈ 3 కలిసి ఈ మిథున రాశిలో గోచరించడం జరుగుతుందన్నమాట. అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అవేంటంటే గురుడు రోహిణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు జూన్ 13 నుంచి నవంబర్ 28 వరకు గురుడు ఈ యొక్క రోహిణి నక్షత్రం, తన యొక్క రోహిణి నక్షత్రం చాలా చక్కటి నక్షత్రం, చంద్రుడికి ఫేవరెట్ నక్షత్రం రోహిణి నక్షత్రం. అటువంటి నక్షత్రంలో గురుడు గోచరిస్తున్నాడు. చాలా సత్వగుణం కలిగిన నక్షత్రం అది. సో వృషభ రాశిలో గోచరిస్తూ రోహిణి నక్షత్రంలో గోచరిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే గురుడు రోహిణి నక్షత్రంలో గోచరిస్తాడో, రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు పాలించే కర్కాటక రాశి కూడా యాక్టివేట్ అవుతుంది ఈ టైంలో. దాని గురించి మనం సెపరేట్గా మాట్లాడుకోవచ్చు. అలాగే శని రెట్రోగ్రేడ్ కాబోతున్నాడు అనమాట. ఎప్పుడు జూన్ 30న రెట్రోగ్రేడ్ అయ్యి, ఈ రెట్రోగ్రేడ్ గమనం ఎప్పటి వరకు అంటే 15 నవంబర్ వరకు కూడా ఈ రెట్రోగ్రేడ్లో శని యొక్క గోచారం ఉండబోతుంది అనమాట. సో ఈ యొక్క ట్రాన్సిట్స్, ఎస్పెషల్లీ రవి, బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాల యొక్క ట్రాన్సిట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, జనరల్గా మన యొక్క పబ్లిక్ లైఫ్లో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ జూన్ మాసంలో ఏం జరుగుతుందండి, స్కూల్స్ తెరుస్తారు. స్కూల్స్ అనగానే చాలా యాక్టివిటీ పెరిగిపోతుంది, సమాజంలో ఒక రకమైన నూతన ఉత్సాహం పెరుగుతుంది. పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు, తల్లిదండ్రులేమో వాళ్ళని రెడీ చేస్తూ ఉంటారు. వీళ్ళు స్కూల్కి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అంతా కూడా పెరుగుతుంది. చాలా యాక్టివిటీ పెరుగుతుంది అనమాట. ఓకే, ఈ జూన్ మాసంలో మనం ఆల్రెడీ చూసాం, జూన్ మాసంలో స్కూల్స్ మొదలయ్యాయి. సో అలాగే ఇంకొక మేజర్ ఈవెంట్ ఏంటంటే G7 సమ్మిట్ కూడా జరుగుతుంది ఇదే మాసంలో. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు ఇటలీ వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క G7 సమ్మిట్ కూడా ఈ టైంలో జరుగుతుంది. బేసికల్గా బుధుడు అన్నవాడు ఒక మెసెంజర్ అనమాట. బుధుడు మెసెంజర్, శుక్రుడు డిప్లొమసీ, అలాగే రవి అన్నది గవర్నమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడు అయితే ఈ 3 గ్రహాలు, రవి, బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు ఒక చోటకు వచ్చాయో మిథున రాశిలోకి, ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ టైంలోనే ఈ G7 సమ్మిట్ అయిన ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద దేశాలు అనమాట. ఈ పెద్ద దేశాలన్నీ కూడా కలుస్తాయి, ప్రతి సంవత్సరం కలుస్తాయి. ఈ సంవత్సరం ఈ జూన్ మాసంలో కలవడం జరుగుతుంది. దానికి మన ఇండియా సభ్యుడు కాదు. ఈ G7 కూటమిలో ఇండియాకి సభ్యత్వం లేదు, కానీ కూడా ఇండియాని ఒక ఆహ్వానం పంపించారనమాట. ఒక స్పెషల్ గెస్ట్ కింద ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, సో మేజర్ ఈవెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి అన్నది చాలా పవర్ఫుల్గా ఉంది, ఎందుకంటే 3 గ్రహాలు అందులో గోచరించడం, అలాగే ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు కూడా అక్కడే ఉండడం అన్నది చాలా విశేషం అనమాట. సో ఈ మిథున రాశికి లాట్ ఆఫ్ వెయిట్ ఉంది ఇప్పుడు. సో ఈ 12 రాశుల వారికి ఈ యొక్క జూన్ మాసం ఏ విధంగా ఉంటుంది అన్నది, మిగిలిన జూన్ మాసం అంటే ఈ 2 వారాలు కూడా యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఇన్ జెమినై. సో ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది ఇప్పుడు కొంచెం క్లుప్తంగా ఇప్పుడు మనం చూద్దాం. ఓకే,
సో మిథున రాశిలో ఈ యొక్క రవి బుధుడు శుక్రుడి యొక్క గోచారం ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నప్పుడు చూద్దాం. దీన్ని ఎలా చూసుకోవాలంటే ముందు లగ్నం నుంచి చూడాలి. మీరు లగ్నం నుంచి చూడాలి, ఆ తర్వాత రాశి నుంచి చూడాలన్నమాట. ఓకే, ఎందుకంటే లగ్నం అన్నది చాలా ఇంపార్టెంట్. లగ్నం అన్నది మన భౌతిక ప్రపంచం, మన యొక్క ఫిజికల్ రియాలిటీ. మనం ఈ ఫిజికల్ వరల్డ్లో మనం జీవిస్తున్నాం కాబట్టి ముందు లగ్నం చాలా ఇంపార్టెంట్. సో మేషరాశి వారికి ఈ యొక్క మిథున రాశి అన్నది 3rd హౌస్లో ఉంటుంది. సో మీకు ఈ 3rd హౌస్ అన్నది చాలా యాక్టివ్ అవుతుంది ఈ టైంలో. సో ఈ టైంలో మీరు చాలా ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు, షార్ట్ ట్రావెల్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంటుంది, ఇంపార్టెంట్ సమాచారాన్ని అందుకుంటారు, లేదా చాలా ఎక్కువ ఈవెంట్స్లో గ్రూప్ ఈవెంట్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, వాళ్ళందరితోని ఈ టైంలో సంభాషించే అవకాశం ఉంటుంది, వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క వృత్తిలో కూడా ఈ టైంలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే 3rd హౌస్ అనేది మన యొక్క స్పెషల్ స్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు చాలా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, మీ యొక్క కోవర్కర్స్ తోటి చాలా చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఓవరాల్గా ఇది చాలా ఎగ్జైటింగ్ టైం అనమాట. ఈ 2 వారాలు కూడా చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి 2nd హౌస్లో ఈ రవి బుధుడు శుక్రుడు అన్న ఈ 3 గ్రహాలు గోచరిస్తున్నాయి. 2nd హౌస్ మన వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీకు ధనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది, మీకు వెల్త్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఫ్యామిలీలోని చాలా ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. ఒక స్పెషల్ మెంబర్ మీ ఫ్యామిలీకి యాడ్ అవుతారు, లేకపోతే మీ ఫ్యామిలీని విజిట్ చేస్తారు, ఎందుకంటే 2nd హౌస్ ఫ్యామిలీ. ఈ టైంలో రవి బుధుడు శుక్రుడు మీ యొక్క ఫ్యామిలీ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. ఈ టైంలో మీరు ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు, మీ బంధువులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, చక్కగా మాట్లాడగలుగుతారు. ఈ టైంలో మీరు మీ యొక్క వెల్త్ని ఇంక్రీజ్ చేసుకుంటారనమాట. చక్కటి అవకాశాలు వస్తాయి, మీ వెల్త్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చక్కటి అవకాశాలు వస్తాయన్నమాట. మీ ఆర్థిక పరంగా చాలా మెరుగుగా ఉంటుంది ఈ టైం మీకు. సో మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఈ యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో, ఈ రవి బుధుడు శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా లగ్నంలో కలుసుకుంటున్నారు. ఈ టైంలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు అనమాట. షాపింగ్ చేస్తారు ఈ టైంలో, చాలా ఆకర్షణీయంగా కనపడతారు ఈ టైంలో, ఈవెంట్స్లో పాల్గొంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఈ టైంలో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, మీ యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతారు, మీరు చాలా స్పెషల్గా కనపడతారు, మీ చుట్టూ ఉన్న ప్రజలకి మీరు చాలా స్పెషల్గా కనపడతారు. మీరు కమ్యూనిటీలో కావచ్చు, మీ వర్క్లో కావచ్చు, మీరు చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారనమాట. ఈ టైంలో చాలా ఆకర్షణీయంగా కనపడతారు. ఈ టైంలో మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి కూడా ఈ టైం చాలా మంచి టైం అనమాట. కర్కాటక లగ్నం వారు ఈ టైంలో ఖర్చులు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఇంటికి కొత్త సభ్యులు రావడం వల్ల వాళ్ళ కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంట్లో స్పెషల్ ఈవెంట్స్ జరగడం వల్ల దానికోసం ఖర్చులు చేయవలసి వస్తుంది. లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో మీరు ఖర్చు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిది. అలాగే ఈ టైంలో మీరు కొంచెం లేజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది. 12th హౌస్లో రవి బుధుడు శుక్రుడు ఉన్నారు. ఈ టైంలో మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మీ ఇమాజినేషన్ అన్నది చాలా పవర్ఫుల్గా ఉంది. సో ఈ టైంలో మీరు కనుక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ టైంలో చక్కటి ఐడియాలు వస్తాయి. ఓకే, సో మీ యొక్క క్రియేటివ్ పొటెన్షియల్ అన్నది చాలా హైగా ఉంటుంది. అదర్వైజ్ చాలా లేజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చులు బాగా పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క బెడ్ ప్లెజర్స్ కూడా, శారీరకమైన సుఖాలని కూడా ఈ టైంలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మసాజెస్ అని, థెరపీస్ అని, వీటికి చాలా మంచి టైం అనమాట. వాటి మీద కూడా మీరు ఖర్చు బాగా పెట్టే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్స్పెండిచర్ అన్నది మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన పరిస్థితి అనమాట. సింహ లగ్నం వారికి, సింహ రాశి వారికి ఈ టైంలో మీకు ఆదాయం పెరుగుతుంది, మీ నెట్వర్క్ సర్కిల్ పెరుగుతుంది. మీకు గత కొంతకాలంగా మీకు ధనం రావాల్సింది ఏమన్నా ఉన్నట్లయితే అది ఈ టైంలో అందుకుంటారు. మీ యొక్క కమ్యూనిటీలో, మీ సోషల్ లైఫ్లో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందన్నమాట. మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు. ఓవరాల్గా ఈ టైం, ఈ 2 వారాలు కూడా చాలా మీకు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సోషల్ లైఫ్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందన్నమాట ఈ టైంలో. అలాగే ఈ టైంలో వృత్తిరీత్యా కూడా
ఎందుకంటే దశమాధిపతి 11th హౌస్లోకి వెళ్తుందన్నమాట. వృత్తిరీత్యా కూడా ఇది చాలా స్పెషల్ టైం, ఇది చాలా వండర్ఫుల్ టైం. మీ యొక్క అభివృద్ధికి మీకు చాలా సహాయపడే టైం అనమాట ఇది. ఓకే, ఓవరాల్గా ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా లగ్నం వారికి, కన్యా రాశి వారికి ఈ యొక్క కంజంక్షన్, ఈ రవి బుధుడు శుక్రుడు మీ యొక్క దశమ స్థానంలో గోచరిస్తున్నారనమాట. ఇది చాలా స్పెషల్ టైం. మీ యొక్క వృత్తిలో ఇది చాలా స్పెషల్ టైం అని అంటాం. వృత్తిరీత్యా మీకు అద్భుతంగా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. మీకు చాలా గుర్తింపు వస్తుంది. మీ కోవర్కర్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క సుపీరియర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారనమాట ఈ టైంలో. సో కెరియర్ అన్నది చాలా ఇంపార్టెంట్ టైం అవుతుంది. ఒక్కొక్కసారి మీరు ఎక్కువ స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వచ్చు ఈ టైంలో, ఎందుకంటే సో మచ్ యాక్టివిటీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ వర్క్ లైఫ్. మీ వర్క్ లైఫ్లో చాలా ఎక్కువ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఈ ఇంపార్టెంట్ ప్లానెట్స్, ఈ 3 గ్రహాలు కూడా మీ యొక్క వర్క్ ప్లేస్లో గోచరిస్తున్నాయి కాబట్టి, 10th హౌస్లో గోచరిస్తున్నాయి కాబట్టి వృత్తిపరంగా కొంచెం స్ట్రెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. అలాగే మీ యొక్క లగ్నాధిపతి, మీ దశమాధిపతి 10th హౌస్లో గోచరిస్తున్నారు కాబట్టి ఈ టైం అంతా కూడా, ఈ 2 వారాలు కూడా వృత్తి, అలాగే ఈ టైంలో మీకు జాబ్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తిలో మీరు చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. వృత్తిలో మీకు పరిచయాలు అవుతాయి. ఒక స్పెషల్ పర్సన్, జాబ్లో ఒక స్పెషల్ పర్సన్, ఒక విమెన్ మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే శుక్రుడు, 2nd లార్డ్ శుక్రుడు మీ యొక్క దశమ స్థానంలో గోచరిస్తున్నారు కాబట్టి ఒక స్పెషల్ పర్సన్ మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా ఇది చాలా ఇంపార్టెంట్ టైం, చాలా ఈవెంట్ఫుల్ టైం అనమాట. ఓకే, తులా లగ్నం వారికి, తులా రాశి వారికి ఈ యొక్క గోచారం 9th హౌస్లో జరుగుతుంది. రవి బుధుడు శుక్రుడు 9th హౌస్లో గోచరిస్తున్నారు. ఇది టైం లెర్నింగ్కి చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ కావచ్చు, లేకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి, లేదా మీరు ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నట్లయితే ఈ టైంలో చాలా బాగా పురోగతి ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కావచ్చు. ఆల్రెడీ స్కూల్స్ కాలేజెస్ మొదలయ్యాయి కాబట్టి ఈ టైంలో చాలా యాక్టివిటీ పెరుగుతుందన్నమాట. లెర్నింగ్కి ఇది చాలా వండర్ఫుల్ టైం. అలాగే ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. సుదూరమైన ప్రాంతాలు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా ఇది చాలా వండర్ఫుల్ టైం. మీ గురువులతోటి ఈ టైంలో రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది. మీ యొక్క సుపీరియర్స్ యొక్క సహకారం ఉంటుంది ఈ టైంలో. మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అయితే మీ యొక్క సుపీరియర్స్ యొక్క సహకారం ఈ టైంలో ఉంటుంది. మీకు ఈ టైం లక్ చాలా ఫేవరబుల్గా పనిచేస్తుంది ఈ టైంలో. ఎవరైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ట్రేడింగ్ వీటిలో ఉంటారో వాళ్ళకి లక్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ మన లక్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఈ టైంలో మీకు చాలా పాజిటివ్ టైం అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ లెర్నింగ్కి, ఆధ్యాత్మికతకు, ట్రావెలింగ్కి ఇది చాలా వండర్ఫుల్ టైం. వృశ్చిక లగ్నం వారికి, వృశ్చిక రాశి వారికి ఈ 3 గ్రహాలు మీ యొక్క అష్టమ స్థానంలో గోచరిస్తున్నాయి. ఈ టైంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఆదాయం రీత్యా ఈ టైంలో కొన్ని సంఘటనలు, అంటే మీకు అంత అనుకూలంగా లేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానం అన్నది ఒక దుష్టానం. సో ఇటువంటి దుష్టానంలో 3 గ్రహాలు, రవి బుధుడు శుక్రుడు. రవి మీకు దశమాధిపతి, బుధుడు మీకు 11th హౌస్ లార్డ్, అలాగే శుక్రుడు మీ యొక్క వ్యయాధిపతి. ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో గోచరిస్తున్నాయి కాబట్టి ఈ టైం మీకు అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. వృత్తిరీత్యా కొన్ని మార్పులు జరుగుతాయి. శ్రమకు లోనయ్యే అవకాశం ఉంటుంది. సడన్ చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్లో కూడా కొన్ని మార్పులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ టైంలో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వ్యయాధిపతి, ధనాధిపతి ఇద్దరూ కూడా అష్టమ స్థానంలో గోచరిస్తున్నారు కాబట్టి కొంచెం ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారో, ఎవరైతే అకల్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, జ్యోతిష్యం కావచ్చు, లేకపోతే టారో రీడింగ్ కావచ్చు, ఇటువంటి ఫీల్డ్లో ఉన్నవారు, లేకపోతే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. ఓవరాల్గా ఈ అష్టమ స్థానంలో గోచారం అన్నది అంత అనుకూలంగా ఉండదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఓకే,
ధనుషు లగ్నం వారికి, ధనుషు రాశి వారికి మీ యొక్క 7th హౌస్ యాక్టివేట్ అవుతుంది. ఈ 7th హౌస్లో రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా గోచరిస్తున్నారు అనమాట. సో 7th హౌస్ అంటే ఏంటంటే మన రిలేషన్షిప్స్, మన మ్యారేజ్, మనం ఈ ప్రపంచంతో ఎలాగా బంధాన్ని ఏర్పరచుకుంటాం అన్నది 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 7th హౌస్ వృత్తిని, ట్రావెల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మ్యారేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీ యొక్క ఫోకస్, మీ యొక్క అటెన్షన్ అన్నది ఈ మ్యారేజ్ మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి మీ యొక్క నవమాధిపతి, బుధుడు మీ యొక్క దశమాధిపతి. ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్ యొక్క సహకారం కూడా మీకు ఉంటుంది. వృత్తిరీత్యా పార్ట్నర్ యొక్క సహకారం ఉంటుంది. పార్ట్నర్ మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామితోటి చక్కటి టైంని గడుపుతారు. ఎందుకంటే బుధుడు, శుక్రుడు, బుధుడు కమ్యూనికేషన్, శుక్రుడు ప్లెజర్ అండ్ డిప్లొమసీ. ఈ 2 గ్రహాలు కూడా 7వ స్థానంలో భాగ్యాధిపతితో కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో మీరు మ్యారేజ్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. పార్ట్నర్స్తో కలిసి, మీ యొక్క పార్ట్నర్తో కలిసి ట్రావెల్ చేయడానికి ఇది చాలా అనుకూలమైన టైం. అలాగే వృత్తిలో కూడా మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఓవరాల్గా ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ టైంలో ఒక శుభవార్త ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, శుభవార్త అందుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్కి ఇది చాలా మంచి టైం. ఎవరైతే లవ్ రిలేషన్షిప్స్లో ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా అనుకూలమైన టైం. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. ఎందుకంటే 7th హౌస్ అన్నది బిజినెస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ 7th హౌస్లో ఈ యొక్క ఇంపార్టెంట్ ప్లానెట్స్ రవి, బుధుడు, శుక్రుడు గోచరించడం అన్నది వ్యాపార రీత్యా కూడా ఇది చాలా అనుకూలమైన టైం అన్నమాట. ఓకే, మకర రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు మీ యొక్క షష్టాంశంలో 6th హౌస్లో గోచరిస్తుంది. సో 6th హౌస్ అనేది ఒక దుష్టానం అనమాట, దుష్ట స్థానం. సో ఎప్పుడైతే రవి, బుధుడు, శుక్రుడు ఈ 6వ స్థానంలో గోచరిస్తారో ఈ టైంలో మీరు మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. ఎందుకంటే బుధుడు తన సొంత రాశిలో గోచరిస్తున్నాడు. 6వ స్థానంలో శుక్రుడు, రవి గోచరించినప్పుడు ఈ సమస్యల్ని ఎదుర్కొనే ధైర్య సాహసాలు మీకు ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మీరు మీ యొక్క ఆరోగ్యం కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడడానికి ఈ 2 వారాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఈ టైంలో వాటిని పరిష్కరించుకోవడానికి, వాటి నుంచి బయటపడడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లీగల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే లీగల్ ఇష్యూస్ నుంచి మీకు విముక్తి పొందడానికి, వాటి నుంచి బయటపడడానికి కూడా ఈ టైం మీకు సహకరిస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ టైం ఒక రకమైన ప్రక్షాళన అనమాట. అంటే సమస్యల నుంచి పరిష్కరించుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. హెల్త్ కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఈ టైంలో మీ యొక్క ఫోకస్ అంతా కూడా ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, కాన్ఫ్లిక్ట్స్ వీటి నుంచి బయటపడడానికి, అలాగే మీ యొక్క సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. ఓకే, కుంభలగ్నం వారికి, కుంభరాశి వారికి ఈ 3 గ్రహాలు 5వ స్థానంలో గోచరిస్తున్నాయి. సో రవి, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా ఈ 5వ స్థానంలో గోచరిస్తున్నాయి. ఈ టైం అంతా కూడా మీరు ఎంజాయ్ చేసే టైం అనమాట. ఎందుకంటే 5వ స్థానం అన్నది వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. ఓకే, 5వ స్థానం లక్ని రిప్రజెంట్ చేస్తుంది. 5వ స్థానం మన యొక్క లవ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. 5వ స్థానం మన సంతానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు రొమాంటిక్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు, సంతానంతో బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఏమన్నా పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళతో చాలా చక్కటి టైం స్పెండ్ చేస్తారు. లక్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఈ టైంలో మీరు కనుక రియల్ ఎస్టేట్ లేదా ట్రేడింగ్, స్టాక్ ఎక్స్చేంజ్ వీటిలో మీరు ఉన్నట్లయితే ఈ టైంలో మీకు లక్ బాగా ఫేవరబుల్గా ఉందన్నమాట. మీకు బాగా కలిసి వచ్చే టైం ఇది. ఓకే, వృత్తిపరంగా మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. రిలేషన్షిప్స్ ఈ టైంలో మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి 5వ స్థానంలో ఉన్నప్పుడు అదొక మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి రిలేషన్షిప్స్, మ్యారేజ్ ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. 4వ స్థానం 4th హౌస్ లార్డ్ 5th హౌస్లో ఉన్నారు. ఇది కూడా మంచి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. మీ యొక్క తల్లిగారి సహకారం ఉంటుంది. ఆవిడ ఆరోగ్యం మెరుగుపడుతుంది. హోమ్ లైఫ్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా ఇది చాలా చక్కటి ట్రాన్సిట్ అనమాట. ఓకే, సో మీన లగ్నం వారికి, మీన రాశి వారికి ఈ యొక్క గోచారం అన్నది 4th హౌస్లో జరుగుతుంది. 4th హౌస్ అంటే ఏంటండి? 4th హౌస్ మన ఇల్లు.
4th హౌస్ మన తల్లి, మన మనస్సు, మన హృదయం, మన డొమెస్టిక్ లైఫ్. సో ఇటువంటి 4th హౌస్లోకి ఈ ముఖ్యమైన గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు గోచరించినప్పుడు మీ యొక్క ఫోకస్, మీ యొక్క అటెన్షన్ అన్నది డొమెస్టిక్ లైఫ్ మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇంటి మీద, అంటే ఇంటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారి చుట్టూ ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ తల్లిగారి ఆరోగ్యం బాగోపోయినట్లయితే ఈ టైంలో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు తన సొంత రాశిలో గోచరిస్తున్నాడు కాబట్టి. అలాగే సప్తమాధిపతి 4th హౌస్లో గోచరిస్తుంది కాబట్టి ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్ యొక్క సహకారం బాగుంటుంది. పార్ట్నర్ తోటి మీ యొక్క సఖ్యత బాగుంటుంది. పార్ట్నర్ తోటి కలిసి చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే ఈ 3 గ్రహాలు కూడా 10th హౌస్ని చూస్తాయి కాబట్టి ఈ టైంలో మీ యొక్క వృత్తి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఆ యొక్క బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంట్లో కొత్త రెనోవేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంట్లో ఎక్కువ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ విజిట్ చేయడం, లేకపోతే కొత్త సభ్యులు మీ ఇంటికి విజిట్ చేయడము, కొన్ని ముఖ్యమైన సంభాషణల కోసం ఈ టైంలో మీ ఇంటికి కొంతమంది బంధువులు విజిట్ చేయడము, ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఈ యొక్క ట్రాన్సిట్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ అన్నది ఈ టైంలో చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ యొక్క గోచారం, ఈ 3 గ్రహాల యొక్క గోచారం అన్నది ఈ 12 రాశుల వారికి ఈ విధంగా ఉండబోతుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్స్ కూడా జరుగుతున్నాయి. శని యొక్క గోచారం రెట్రోగ్రేడ్ అవబోతుంది, దాని గురించి కూడా వీడియో చేస్తాను. అలాగే గురుడి యొక్క గోచారం, గురుడు రోహిణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే consider subscribing to this channel. Thank you so much for watching. Keep watching Think Astro. Thank you.